తాను అని దేవుడు ఆ వాక్యము ద్వారా ధైర్యపరిచాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆమె నా సన్నిధిలో, నా ఆలయములో, నా రెక్కల క్రింద, నా సముఖములో, నా పాదముల దగ్గర, నా ఆశీర్వాదకరమైన స్థలములో నిలిచి ఉండే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. తగ్గించాలి, ఆమెకు వచ్చేస్తుంది దాంట్లో ఎక్కువ. నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తాను, ఇచ్చాను అని ఒక చక్కటి మాట ద్వారా ప్రభు మనల్ని ధైర్యపరిచాడు, ధైర్యపరుస్తున్నాడు. పిల్లలారా, ఈరోజు దేవుని ఆలయములో నిలిచి ఉండే భాగ్యం ప్రభు మనకిచ్చారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆయన ఆలయములో నిలిచి ఉండలేకపోయారు. ఈరోజు దేవుని మందిరంలో నిలిచి ఉన్నాం. ఇది దేవుని మహా కృప, దేవుని కృప. నిలిచి ఉన్నాం కదా అని మనం గర్వించొద్దు. ఎదగాలంటే దేవుని మందిరంలో మనం ఒదిగే ఉండాలి. దేవుని మందిరంలో మనం ఒదిగే ఉంటే దేవుడు అన్ని విషయాలలో ఎదిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా ఎదిగేటట్లు దేవుడు చేస్తాడు. దేవుని మందిరంలో ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? మనసు స్థిరత్వం లేకపోవటం వల్ల. అంటే కయీనులాగా దేశద్యమ్మరి అనే లక్షణం ఉండటం వల్ల దేవుని ఆలయములో ఉండలేకపోతున్నాం. దేవుని మందిరం నీకు ఉన్నతమైన ఆశీర్వాదం తెచ్చిపెట్టేది. ఆమెనరా అంటే నమ్మట్లేదా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని ఖచ్చితంగా కరాఖండిగా ప్రభు చెప్పాడు. దేవుని ఆలయం నీ కుటుంబానికి మేలు చేసేది. దేవుని ఆలయం నీ తరానికి మేలు చేసేది. దేవుని ఆలయం నీ బలహీనతల నుంచి నీకు విడుదల కలుగు చేసేది. దేవుని ఆలయం సమాధానం కలుగు చేసేది. దేవుని ఆలయం నీకు నెమ్మదిని కలుగు చేసేది. దేవుని ఆలయం ఐశ్వర్యం ఇచ్చేది. నా సన్నిధిలో ఉన్న సమృద్ధిని బట్టి నువ్వు తృప్తిని అనుభవిస్తామని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి బిడ్డ, దేవుని సన్నిధిలో ఎంత నిండుగా ఉంటే అన్ని దీవెనలు పొందుకుని నీవు వెళతావు. మంది ఎక్కువైతే పలసని అంటారు కదా, మజ్జిగ అంటారు కదా. మంది ఎక్కువైతే ఇంకా దీవెనలు పెరుగుతాయి. ఒక సహోదరుడితో మాట్లాడాను, అయ్యా సహోదరుడా, రాత్రుల పూట మీరు ఎందుకు మందిరానికి రావట్లేదు అని. ఆ చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే మొదటి నుంచి అలవాట్లేదండి అంటారు. మొదటి నుంచి అలవాట్లేకపోయినా మనం దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా మనం ఉండాలి. ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయి ఆరాధన జరిగే స్థలాలు జరిగే టైంలో మనం మందిరానికి రాకుండా ఉంటే అనేక మంది నీ వల్ల దేవుని మందిరానికి ఎలా వస్తారు? ప్రభు ఒక భాగ్యం మనకి ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని వినియోగించుకోవాలి. ఈ ఇచ్చిన భాగ్యములో కొంతమందిని మన ద్వారా దేవుని మందిరానికి నడిపించాలి అని ఆ సహోదరుడికి తెలియచేశాను. ప్రార్థన చేయండి గారు, ఈ వర్షాలు ఆగినాక కొంచెం వస్తానని. ఇప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పటి నుంచో చేద్దాం మందిరానికి రాత్రులు రావాలి. ఎందుకో నేను సాయంత్రం మాట్లాడాను, అయ్యా వస్తానండి అయ్యగారండి, వస్తాను. మంచిది. ఎందుకంటే ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళు ప్రార్థన జరుగుతున్నాయి, నువ్వు ఎన్ని పనులు చూసుకుని వచ్చి నీటికి వచ్చి గబగబా స్నానం చేసి బయలుదేరి వస్తుంటే నువ్వు నీ యొక్క ఆతృతను, నీ యొక్క ఆశను దేవుడు చూస్తాడు. చూసి నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు ఇంత ప్రయాసపడి వచ్చినా రెస్ట్ తీసుకోకుండా నా ఆలయానికి వచ్చి నన్ను ఆరాధన చేయడానికి వస్తుందని చూసి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన ఆలయములో ఉంటే నీవు ఊహించని అద్భుతాలు నువ్వు చూస్తావు.
నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. ఆయన మందిరంలో ఉంటే నీకేం భాగ్యం వస్తుంది. యెహోషువ అంటాడు కదా, యెహోషువతో, భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే. యెహోషువ గ్రంథంలో భాగ్యం, భాగ్యం అంటే మనుషుల భాగ్యం కాదండి, మనుషుల దేవుడు కాదు, నిజమైన దేవుడు మనకు భాగ్యం కలుగు చేస్తాడు. దేవుడిస్తే నిలబడద్దండి. ఏనంట అప్పుడప్పుడు అంటారు కదా, నా కష్టం కాబట్టి దొరికిందండి, నా కష్టం కాబట్టి నిలబడింది వచ్చిందండి. చెమటోడ్చి కష్టపడి సంపాదించే రూపాయి అండి, గీత పోతే నా కష్టం అండి వచ్చింది దొరికిందండి. బంగారం పోతే నా కష్టం అండి, కష్టార్జితం అండి. అవునా? అవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో నిలిచి కొంత కష్టపడితే నీ కష్టం ఓరకనే పోదు. దేవుని ఆలయంలో నిలిచి ఉండి నువ్వు కష్టపడితే, అదేంటి కష్టపడతావు అంటే పొలంలో కట్ట పనిచేయం కాదు, నిలబడి ప్రభుని ఆరాధించటం, ప్రార్థన చేయటం, అనేక మందికి నువ్వు మాదిరిగా నిలబడటం, కన్నీరు కాచే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, దేవుని ఆరాధన చేయటం, స్తుతులు చెప్పటం, స్తుతులు సింహాసనం వేయటం, ఇది కష్టం. ఈ కష్టమైన పని నువ్వు చేస్తే దేవుడు ప్రతిఫలము దేవుడిస్తాడు. నీ కష్టం ఊరకనే. మంచున్న మనసున్న మారాదులు అంటారు, అమ్మాయి నీ కష్టం ఊరకనే ఉంచుకోనిలే, ఏదో ఒక రోజున నీ కష్టం తీరుస్తా. నీ కష్టం ఊరక ఉంచుకోను, నీ కష్టం ఉంచుకోను అంటారు. దేవుడు కూడా ఉంచుకోడు. మనిషే ఉంచుకోలేనప్పుడు దేవదేవుడు తన పిల్లలు కష్టపడితే, తన పిల్లలు తన మహిమ కొరకు కష్టపడితే దేవుడు ఊరకనే ఉంటాడా? నువ్వు చేసిన దానికంటే రెట్టింపు ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. ఆమె మరొకసారి చెప్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది. నేను కింద మాటలు చదువుతున్నాను. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. నా వెనుక మీరందరూ చెప్తారా ఆ వాక్యాన్ని? మీరందరూ చెప్పండి. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. 3 సార్లు ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆలయములో ఒక మాట చెప్పనా, నువ్వు అక్కడివి, నువ్వు ఒక్కదానివి కాదు. నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటే నీ అందరూ ఈ 3 ఆశీర్వాదాలు అనుభవిస్తా. ఆహారం, 2 ప్రశస్తమైన వస్త్రాలు, 3 ఆ పట్టణములో ఉన్న లాభం. ఆమె ప్రైజ్ గాడ్. మంచి ఆహారం, సమృద్ధికరమైన ఆహారం దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుని పిల్లలారా, ఆయన మందిరములో కయ్యూను వలె దేశదిమ్మరలాగా అటు ఇటు తిరిగే కంటే దేవుని మందిరంలో బుద్ధి కలిగిన క్రైస్తవురాలుగా, దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా, దేవుని ఆలయములో, తండ్రి సన్నిధిలో, తండ్రి పాదముల దగ్గర, తండ్రి ఆధీనములో, తండ్రి ఆధ్వర్యములో నీవు నిలిచి ఉంటే నీకు మంచి భోజనం పెడతాడు దేవుడు. ఏం పెడతాడంట? నేను ఈరోజు ఒట్టి సాంబారుతోనే అనుకున్నా, దేవుడు ఏం చేశాడు? అదేంటి పచ్చడి కూడా మంచి భోజనమేనా అంటారా కదా? పాపం ఒక విధంగా 4 రోజులు అన్నం లేక పిల్లలు చనిపోయారు. ఆ పచ్చడి లేక, ఆ సాంబారు లేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో దేవుడు మన మందిరంలో ఏ పచ్చడి చేసినా, ఏ సాంబారు చేసినా రుచికరంగానే దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిర ప్రతిష్ఠ మొదలుకొని, ఆ పాత మందిరం ఆహారం మొదలెట్టిన కాడి నుంచి
అన్ని పదార్థాలు దేవుడు ఏం చేస్తున్నాడంట? రుచికరంగానే దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. అది బాగోలేదు, ఇది ఒకరోజు హలవా మాడింది, అయినా సరే దేవుడు రుచికరంగా దేవుడు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. మాడి చెక్కలో ఏం చెక్కలంట? మాడి చెక్కలు. దేవుని పిల్లలరా, కాబట్టి దేవుని ఆలయంలో నేను నా ఇల్లు ఉంటే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేస్తే సమృద్ధికరమైన ఆహారం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో సంతుష్టి ఇచ్చు భోజనం. ఏ భోజనం అంటది? సంతృప్తి కలిగే భోజనం. సంతృప్తి కలిగే భోజనం. తమ్ముడు నరేష్ చికెన్ అంటే బాగా ఇష్టం అంట. కానీ ఎందుకో అనయ్య మందిరంలో పచ్చడి భోజనానికి మాత్రం కడుపు నిండా తింటాడు అనయ్య. ఆ రోజు మా పెద్దమ్మకి చికెన్ ఉండినా తీసుకోడు, మందిరంలో భోజనం బాగా ఉంటుంది అని చెప్తాడంట. నిజమే. ఎస్సాన్ రైట్ మీరు మీకు నచ్చలేదండి మీ భోజనం? చక్కగా తింటున్నారు, మిగిలింది కూడా చక్కగా తీసుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలారా, దేవుని ఆలయములో నువ్వు నివాసం ఉండటం వల్ల నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏది తక్కువ కాకుండా మంచి భోజనమే దేవుడిచ్చును గాక. మంచి భోజనమే దేవుడిచ్చును గాక. హల్లెలూయా. దైవజనుడు ఏలియాని ప్రశస్తమైన ఆహారంతో దేవుడు పోషించాడు. ప్రశస్తమైన ఆహారం ఏలియాకి కాకుల ద్వారా, దేని ద్వారా? కాకుల ద్వారా మాంసాన్ని తీసుకొచ్చి ఆహారం పెట్టాడు దైవజనుడు ఏలియాకి దేవుడు. కాకులు పెడతాయి? అసలు కాకులు పెడతాయా? భారతం తల్లే, నువ్వు బయటకు వచ్చి గడ్డి మీద అరుగు మీద కూర్చుని ఇట్లా లెగ్ పీస్ తింటా ఉండు, కళ్ళు మూసుకుని ఎత్తుకుపోద్ది. కానీ ఆ కాకుల్ని దేవుడు ప్రేరేపించి, అన్నం పెట్టని తన్నుకుపోయే కాకుల్ని దేవుడు ప్రేరేపించి శ్రేష్టమైన ఆ ముక్కుతోనే మాంసాన్ని తీసుకొచ్చి దైవజనుడికి సమృద్ధికరమైన భోజనం, తృప్తి కలిగే భోజనం, ఆరోగ్యకరమైన భోజనం దేవుడు మనకిచ్చునుగాక. ఎప్పుడు? దేవుని ఆలయంలో నీవు నివాసం చేసి ఏం చేయాలి? ఆరాధన చేయాలి, యేసు రక్తాన్ని ప్రోక్షించాలి, స్తుతుల సింహాసనం వేయాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని పరిచర్యను ప్రోత్సహించాలి. ఈ పనంతా చేస్తే దేవునికి ఏ కొదువ ఉంచడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మితే దేవుని మహిమను మీరు చూస్తారు. దేవుడిస్తాడు అంచెలంచెలుగా, 30 60 100 దేవుడు సంతుష్టమైన ఆహారముతో, శ్రేష్టమైన భోజనంతో దేవుడు మనం తృప్తి పరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రశస్తమైన వస్త్రాలట. ఏ వస్త్రాలు? విలువైనవి, సన్నని నారబట్టలు. విలువైనవి అంటే అర్ధనగ్నంగా ఉండే బట్టలు కాదు. నిండు వస్త్రాలు. నీ వస్త్రాలను చూసి అనేక మంది మెచ్చుకోవాలి, అనేక మంది ఒక సహోదర భావంతో ఉండాలి. ఆమె చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వస్త్రాలకి ఏ కుదువ లేకుండా, ఆనాడు ఇశ్రాయేలులకి వస్త్రాలు పాతగెలలేదు, చిరిగిపోలేదు, అసలు మాసిపోనే. అద్భుతం. అన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? అబ్బా, వాళ్ళ దగ్గర కంపు కొట్టిందా? పట్ల చెప్పులు కూడా అరగల. దేవుడు అద్భుతం. వారి వస్త్రాల మీద, వారి ఒంటి మీదే అద్భుతాలు దేవుడు చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశస్తమైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు దేవుడు నీకు ఇవ్వాలి అంటే మనిషికి ఏం కావాలి? కూడు, గుడ్డ, విలువ. కూడు, గుడ్డ, విలువ. అంతేనా? అంతేగా. ప్రశస్తమైన వస్త్రాలు కూడా దేవునికి అందించునుగాక, దేవునికి ఇచ్చునుగాక. విలువైనవి సన్నని నారబట్టలు,
శ్రేష్టమైనవి, అనేక మంది మెచ్చుకునే వస్త్రాలు నీకును నీ బిడ్డలకును దేవుడిస్తాడు. ఆ వస్త్రాల్లో దిక్కులేని వారికి, వస్త్రాలు లేని వారికి ఇవ్వటానికి దేవుడు కృప చూపునుగాక. ఆమేన్. అవును, వస్త్రం లేని వారికి ఏమన్నాడు దేవుడు? ఇమ్మన్నాడు, మంచి వస్త్రాలు ఇమ్మన్నాడు. నీ వస్త్రాలు ఇవ్వు వస్త్రం లేని వారికి. చీర కట్టుకోవడానికి ఆర్థికంగా లేని వాళ్ళకి ఒక చీర ఇవ్వు, ఒక దుప్పటి ఇవ్వు. ఎందుకు అలా ఇవ్వగలుగుతున్నామంటే దేవుడు మనకు ముందు ప్రశస్తమైనవి ఇచ్చాడు కాబట్టి. ఆమేన్. ఉన్న దాన్ని బట్టి మనం ప్రశస్తమైనవి అని నువ్వు నమ్మితే, నువ్వు స్వీకరిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆలకలాగా అయ్యి లేవు ఈ లేవు. దేవుడు ప్రస్తుతానికి మనకున్న దాన్ని బట్టి, మన హోదాను బట్టి, మన స్థితిని బట్టి దేవుడు మనకిచ్చాడు. ఇవి నాకు మేలుమైన బంగారం అని, మంచి వస్త్రాలని నీవు నమ్మాలి. అంతేగాని ఆ కొన్నావులే 100 రూపాయల చీర, కొన్నావులే 10,000 చీర, పక్కింటాము చూడు 50,000 చీర కట్టుకుంది. ఆ పిల్లలు చూడు ఒక్కొక్కరు ప్యాంటు షర్టు 5,000, ఒక్కొక్కరు పంజాబీ డ్రెస్ చూడు సాయితీ అనమాక నాగేశ్వరని. పక్కనోళ్ళు 10,000 డ్రెస్ అమ్మా, ఏంటి కొన్నా 1000 రూపాయలు పెట్టి. ఆ 1000 రూపాయలే మనకు విలువైనవి, ఆ 1000 రూపాయల వస్త్రాలే మనకు విలువైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుణ్ణి కీర్తిస్తే అదే టైంలో, ఆ సమయంలోనే దేవుని స్తుతి, ప్రభువా ఈ వస్త్రం ఇచ్చావు, ఈ మంచి వస్త్రం ఇచ్చావు, నీ కొందనాలయ్యా, నాకు ఈ భాగ్యం ఇచ్చావు, నీ కొందనాలని ప్రభుని కీర్తిస్తే ఒక్క దినమున దానికంటే మేలమైన వస్త్రాలు ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మూడవది, ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. ఏ పట్టణ లాభం అంట? నీవు నివాసం ఉంటున్న ఆ పట్టణంలో ఉన్న లాభములు దేవుడు నీకు ఆధారంగా దేవుడు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టణము దేవుని మందిరం, పట్టణము దేవుని మందిరం. దేవుని మందిరంలో నీవు నివాసం ఉంటే ఈ పట్టణము యొక్క, ఈ మందిరము యొక్క ఆ విలువైన మేలిమైన పేరు ప్రఖ్యాతులు నీకును నీ పిల్లలకు అందుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవర్రా వీళ్ళు? ఫలానా సంఘస్థులు. ఆ పట్టణములో, ఆ మందిరములో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది, మంచి సత్యం చెబుతున్నారు, మంచి చెబుతున్నారు, త్రాగుడు మానమని, పాపం మానమని, చెడ్డ కార్యములు మానమని ఆ మందిరములో ఉపదేశం పరిశుద్ధాత్మ దేవుడు వారు అందిస్తున్నాడు. ఫలానా మందిరంలో ఆ మందిరం వాళ్ళు ఇతరులను చక్కగా మనస్ఫూర్తిగా దేవుని ప్రేమతో ప్రేమిస్తారు, యేసయ్య ప్రేమతో వారిని ప్రేమిస్తారు అని అనేక మంది చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని పట్టణములో, దేవుని మందిరంలో నీవు ఉంటే ఈ పట్టణం యొక్క లాభం నీవు అనుభవిస్తావు, నీ పిల్లలు కూడా అనుభవిస్తారు. నీ అంతటితోనే, నీతోనే మందిరానికి స్టాప్ కాదు, నీ తర్వాత నీ పిల్లల మందిరానికి రావాలి, నీ తర్వాత వారి తర్వాత వారి పిల్లల మందిరానికి, అలా తరతరాలు మందిరానికి వస్తూ ఉంటే ఈ పట్టణం యొక్క వైభవం, ఈ పట్టణం యొక్క లాభాలన్నీ మీరును మీ పిల్లలు అనుభవించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు ఉంటే, గ్రామంలో ఉన్న నీవు ఏ పట్టణంలో నివాసం ఉంటున్నావో, ఏ సమాజంలో నివాసం ఉంటున్నావో, ఆ సమాజంలో, ఆ పట్టణంలో దేవుడు లాభాలు నీకు ఇస్తాడు. అది ఏ రూపంలో ఇస్తాడో దేవుడిస్తాడు. ఆ పట్టణపు ఘనత, ఆ పట్టణంలో ఉన్న ఐశ్వర్యం నీవు అనుభవించే విధముగా, నీ పిల్లలు అనుభవించే విధంగా దేవుడు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశస్తమైన వస్త్రాలు, మహిమగల వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు దేవుని ఆలయములో ఉంటే, చాలామంది మందిరానికి వస్తారు కానీ ప్రశస్తమైన వస్త్రాలు వేరు. దేవుని మందిరంలో ఉండి దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే ప్రశస్తమైన వస్త్రాలతో నివాసం ఉంటారు. దేవుడు వారిని మహిమగల వస్త్రాలతోనూ పరిశుద్ధమైన వస్త్రాలతో అలంకరింప చేస్తాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, దేవుని మందిరంలో నువ్వు ఉంటే ఆత్మీయ ఆహారముతో ప్రశస్తమైన, రుచికరమైన, నీకు ఆరోగ్యకరమైన, నీ మనసుకు ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు నీకు ప్రతిరోజు పెడుతూనే ఉంటాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. సమృద్ధికరమైన ఆహారం తినటం వల్ల నువ్వు బలంగా ఉంటాయి. దేవుని మందిరానికి రావటం వల్ల, దేవుని ఆలయంలో ఉండటం వల్ల ప్రభు ఆత్మీయ ఆహారాన్ని, రుచికరమైన భోజనాన్ని నీకు తేలికగా అరిగిపోయే ఆహారం, అదే ఆత్మీయ ఆహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి పచ్చిగల చోట్ల నన్ను ఆయన. అవును, దేవుని మందిరంలో నిన్ను పరుండు చేసి పచ్చిక మీద లేత ఆహారం, శ్రేష్టమైన ఆహారం, పరిశుద్ధమైన ఆహారం నీకు పెడతాడు. ఆహారం తిని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని ఆ దేవుని మందిరం యొక్క వైభవాన్ని నువ్వు అనేక మందికి చూపించదువుగాక. ఆమేన్. నా దేవుడు, ఈ మందిరం ద్వారా దేవుడు నన్ను ఎంతగా దీవెన, నాకు ఈ ఘనత వచ్చింది, నాకు ఈ మహిమ వచ్చింది, నాకు ఈ ఎంత భాగ్యం, ఇంత ఐశ్వర్యము, లేకపోతే ఈ ఆరోగ్యం, ఇదిగో ఈ అధికారం, లేతే ఈ విలువ నాకు వచ్చింది అని నువ్వు చెప్పుకుందువుగాక. ఆమేన్. ఇంతగా దీవించబడిన కారణం ఏమిట్రా అని ఇతరులు అడిగితే, నా దేవుని మందిరంలో నేను, నా పిల్లలు, నా కుటుంబం ఉండటం వల్ల ఆ పట్టణపు వైభవాన్ని అనుభవించే గొప్ప భాగ్యం. దేవుని మందిరంలో నువ్వు, దేవుడు నిన్ను అధికారికి చేస్తాడు. అంటే దేవుని మందిరంలో నువ్వు ఉండటం వల్ల సమాజంలో ఒక రాజకీయ రంగంలో దేవుడు నిన్ను నాయకుడిగా దేవుడు నిలబెడతాడు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. చేతి పనులో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. వ్యవసాయ రంగంలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. వ్యాపార రంగంలో కూడా ఉన్నతమైన స్థితిలో, పశువుల ద్వారా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. బిడ్డల ద్వారా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఎక్కడ? మందిరం. సహోదరు కోరింది, ప్రార్థన చేయండి, నేను గుడివాడ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వచ్చేయాలి, ఇక్కడి నుంచే వెళ్ళాలి, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదని. ఆసక్తి ఉంటే ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. దేవుడు సహోదరికి గుడివాడ ట్రాన్స్ఫర్ దేవుడు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేస్తాం. ఇప్పుడు నేనును నా ఇంటి వారును. కాబట్టి అనుకూలత సమయాలలో అన్ని అవకాశం ఉన్నప్పుడు మందిరాన్ని వదులుకోవద్దు, ఆలయాన్ని వదులుకోవద్దు. ఇప్పుడు బొడ్డు ఉంది, ఇప్పుడు పుట్టకుంట వాగు బుడమేర ఉంది. ఎంత ఒడిగైన వంగైన వర్షమైనా సరే ఆమె వెళ్ళిపోవాలి మందిరానికి. కష్టపడితే, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, దేవుని మందిరం మీద నువ్వు ఆసక్తి చూపితే దేవుడు ఏ కొదవ ఉంచు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దేవుడు అద్భుత రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. విన్నాను సూర్యబాబు ద్వారా, వారి కుమారుడు అంతకుముందు చాలా దారుణంగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు. వాడి కోసం ప్రార్థన చేశాం, మనం అందరం కలిసి ప్రార్థన చేశాం. అయ్యా వాడు మార్చయ్యా, మరలా తిరిగి వారు యథాస్థితి మంచి స్థితిలోకి రావాలి. ఏదేమైనా దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన, వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు చక్కగా వాడు షూట్ వేసుకుని, ఇన్సర్ట్ చేసుకుని కాలేజీకి చక్కగా ఇప్పుడు బుద్ధి కలిగిన వస్తుంది. మందిరానికి విడిచిపెట్టకుండా మనం పట్టి విడవక ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా కార్యములు చేయమని దేవుణ్ణి అడిగితే మందిరంలో ఆ మందిర వైభవాన్ని మనం అనుభవిస్తాం. ఆ మందిరం యొక్క ఆశీర్వాదం అనుభవిస్తాం. ఇప్పుడు ఆ తల్లి అనుభవిస్తుంది కొడుకు. ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు వాడు. అప్పుడు చాలా దారుణం, మనకు తెలుసు ఆడు పరిస్థితి. ఎవడో నేర్పించాడు పాపం, డ్రింక్ చేశాడు. వాడు కూర్చుని నాతో, అయ్యగారండి ఎంత తాగను మళ్ళా. ప్రభా ఏంట్రా ఇట్లా అయిపోయి, ఎంత మంచోడు ఎలా అయిపోయింట్రా. అప్పటికి మందిరంకి వెళ్తుంది. కానీ సాతానుగాడు మందిరాన్ని దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ సన్నిధిని పోగొట్టుకోవద్దు, దేవుని ఆలయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు ఊహించ రీతిగా
ఎక్కడ నవ్వబడ్డామో, హేళన చేయబడ్డామో అక్కడ తల ఎత్తుకుని జీవించే విధంగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా అని సన్నిధిని దూరం అవ్వద్దు, సన్నిధికి దూరం కావద్దు. ఆయన సన్నిధిలో నువ్వు కష్టాల్లోనే నిలబడి దేవా యాకోబు వలె పెనుగులాడి ప్రార్థన చేస్తే ఆ మందిర వైభవాన్ని నీవు అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు. నీ ప్రార్థన వ్యర్థము కాదు, నీ కన్నీరు వృధా కాదు. ముఖ్యములుగా మార్చబడుతుంది, వజ్రంగా మార్చబడుతుంది, అమూల్యముగా మార్చబడుతుంది. ఎక్కడ తల వంచబడ్డావో తల ఎత్తుకుని జీవించే దేవుడికి కార్యం చేస్తాడు. అందుకే సన్నిధిని పోగొట్టుకోవద్దు. అందుకే అన్నాడు, నిలిచి ఉండే భాగ్యం నేను ఇస్తానంటే మనం ఏం చేస్తున్నాం? దేశదిమ్మరలాగా ఇలా అంటున్నాను అంటే కయ్యూను దేశదిమ్మర అయిపోయాడు, సన్నిధి నుంచి దూరం అయిపోయాడు, ఆయన రెక్కల చాటు నుంచి దూరం అయిపోయాడు, ఆయన రెక్కల కింద నుంచి దూరం అయిపోయాడు. అందుకే మనం దేశదిమ్మరం కాదు, మనకు తోడు ఆయన పేరే నజరేయుడైన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండటానికి, దేశ దిమ్మరులుగా ఉండకుండా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండటానికి ప్రభు కృప చూపాడు. ఇది ఒక కుటుంబం, ఇది ఆత్మీయ కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మీయ కుటుంబం అంతా కలిసి ఆరాధన చేస్తుంటే, ఈ ఆత్మీయ కుటుంబం అంతా దేవుని మందిరంలో చేరి ఆయనను ఆరాధన చేస్తుంటే ఆయన పిల్లలను ఆస్వాదించకుండా ఉంటాడా? దీవించకుండా ఉంటాడా? సన్నిధికి దూరం కావద్దు. నేను కొంతమంది పిల్లలను అక్కడ చూసి చాలా దుఃఖపడుతున్నా. ఏంటి ప్రభువా, వీళ్ళందరూ మందిరానికి వెళ్ళే పిల్లలే కదయ్యా, ఏంటి ప్రభువా ఇంత దారుణం, ఇంత దారుణం చెప్పలేకపోతున్నారు. ఆ పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉంచలేకపోతున్నారు. పెద్దోళ్ళే ఉంటలా, ఇక పిల్లలు ఏముంటారు? చాలా బాధేసింది. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పెట్ట గుమ్మం దాటిందా సుసన్నమ్మ గారు? అక్కడ గుమ్మం దాటిందా? గుమ్మం దాటలా. అప్పాజం గారు ఉపవాస ప్రార్థనలు రాత్రి పగళ్ళు ఏడ్చి ప్రార్థనలు చేశారు. చచ్చిపోయేవాడు బతికాడు. ఎవరైనా? కాటయ్య. ప్రార్థన బలమైపోయింది. బిడ్డ, మందిరంలో యవనస్తులు 3 రోజులు కట్టుకుపాసలుండి ప్రార్థనలు చేశారు. అద్భుతాలు జరిగినాయండి, ఆశ్చర్యకాలు జరిగినాయండి. ఏ మందిరమైనా ఆ మందిరంలో కుటుంబంతో కలిసి ప్రార్థన ఆరాధన చేస్తుంటే, నేనును నీ వ్యక్తిగత కుటుంబంగా మందిరానికి రావాలి. ఇప్పుడు నేనును నా ఇంటి వారు అంతే. మనం అందరం ఇప్పుడు నేను నా ఇంటి వారు, మీరు మీ ఇంటి వారం, మేమందరం అట్లా. అది దేవుని మందిరములో ఉండి నిలిచి ఉండి ఆరాధన చేస్తుంటే, ఆయనను గణపరుస్తూ ఉంటే, ఆయన మహిపరుస్తూ ఉంటే, ఆయన ఊరకన ఉండే దేవుడు కానే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ పగటి వేళ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉంటే శ్రేష్టమైన భోజనం, సమృద్ధికరమైన భోజనం దేవునికి ఇస్తాడు. 2 ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. 3 ఆ పట్టణము యొక్క వైభవం, ఆ పట్టణంలో ఉన్న లాభం నువ్వు అనుభవించే విధంగా దేవుడు చేస్తాడు. ఈ మందిరంలో ఉన్న లాభం, సమాజంలో ఉన్న లాభం నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మంచి మంచి ఉన్నతమైన రంగాల్లో నీ పిల్లలు ఉంటారు. ఆ రంగాల్లో ఉన్నప్పుడు, ఆ ఉద్యోగాలు వేస్తున్నప్పుడు వచ్చే ఐశ్వర్యం, వచ్చే ఆ ప్రేమ, ఆప్యాయతలు, ఆ సన్మానాలు. మన ఊరు నుంచి ఒక కలెక్టర్ వెళ్ళాడనుకో, చదివి కలెక్టర్ అయ్యాడనుకో, మన ఊరు వస్తే ఏం చేస్తారు? అబ్బా, ఆ పట్టణంలో ఉన్న, ఆ గ్రామంలో ఉన్న అందరూ దండలేసుకొచ్చి మా ఊరు కలెక్టర్. అవునా? అవును. ఘనత, పేరు ప్రఖ్యాతులు నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన పిల్లలను చదివించాలి, దైవికంగా చదివించాలి. ఇటు చదువుల్లో మామూలు శారీరకంగా చదివించాలి.
పిల్లలను చిన్నప్పుడే దేవుని మందిరంలో ఒలివ మొక్కల వల్ల మనం పెంచాలి. ఇప్పుడు పెంచకపోయారనుకో, అగో అక్కడ దేశదిమ్మర్లా గట్ట ఉన్నారే ఆ చెడు దగ్గర, ఇప్పుడు లేరులే, మాడదాకా ఉన్నారు. నా దగ్గరకు బండి ఎత్తుంది, నా దగ్గరకు వచ్చాడు ఒకడు, చూసి పరారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. పిల్లల దేశ దిమ్మర్లు కాకూడదమ్మా, వాళ్ళు ఎవరైనా సరే. పిల్లలు ఒలివ మొక్కలు, పిల్లలు ఒలివ మొక్కలు, పిల్లలు దీవించబడాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి. బిడ్డ, మందిరం నీ హృదయమనే మందిరంలో యేసు ప్రభుండును గాక. ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన ఉన్న చోట నువ్వు ఉంటే దీవెన, లోకంలో కూడా దీవెన. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఎంత నష్టపోయావో, ఏ రకంగా నష్టపోయావో, మందిరంలో ఉండటం వల్ల ఆ నష్టాలన్నీ దేవుడు తొలగించి వేసి నీ కన్నీటిని దేవుడు నాట్యంగా చేస్తాడు, నీ కన్నీటిని దేవుడు నాట్యంగా చేస్తాడు. అట్టి భాగ్యము దేవుడు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాడు.